కందుల రాజన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గోదావరికని ప్రెస్ క్లబ్ బాయ్ దస్తగిరికి 5,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో ఆదివారం 2 కిడ్నీలు చెడిపోయి డయాలసిస్పై జీవిస్తున్న దస్తగిరికి బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ సంధ్యారాణి చేతుల మీదుగా 5,000 రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ బాయ్గా 30 సంవత్సరాలుగా సేవలను అందిస్తున్న దస్తగిరి పరిస్థితిని తెలుసుకొని కరీంనగర్ నుండి కందుల రాజన్న చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు సాగర్ ఆర్థిక సాయం చేయడం అభినందనీయమన్నారు. ఇంకా దాతలు ముందుకు వచ్చి దస్తగిరికి ఆర్థిక సాయం అందించాలని కోరారు. గత 30 సంవత్సరాలుగా గోదావరికని ప్రెస్ క్లబ్లో ఆఫీస్ బాయ్గా విధులు నిర్వహిస్తున్నటువంటి మిత్రులు దస్తగిరి గారు గత కొన్ని సంవత్సరాల నుండి 2 కిడ్నీలు కూడా చెడిపోయి కిడ్నీ సంబంధిత వ్యాధితో మరి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ ప్రాంతంలో అందరికీ సుపరిచితులు. ఈ ప్రెస్ క్లబ్లో ఏ కార్యక్రమం జరగాలన్నా దగ్గరుండి వారు కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉండే. మరి అనుకోకుండా వారికి ఇలాంటి ఇబ్బంది జరగడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని, వారికి ఉన్న ఇబ్బందిని కందుల రాజన్న పటేల్ చారిటబుల్ ట్రస్ట్ మిత్రులు సాగర్ గారికి విషయం చెప్పంగానే తప్పకుండా వారికి మేము ప్రతి నెల కూడా మా ట్రస్ట్ నుండి ఒక కార్యక్రమాన్ని, సేవా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈ నెల వారికి మా ట్రస్ట్ నుండి సహకారాన్ని అందజేస్తామని చెప్పి కరీంనగర్ నుండి ఇక్కడికి రావడం జరిగింది. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి పూర్తిగా మనం వారికి ఆదుకోకపోయినా కొంత ఆర్థిక సహకారాన్ని, ఇవాళ 2 కిడ్నీలు కూడా చెడిపోయి డే బై డే డయాలసిస్ తీసుకోవడం, వారికి మంచి ఆహారం తీసుకోవాలని డాక్టర్స్ మనకు చెప్తూ ఉంటారు. కాబట్టి దాని కొరకు ఒక 5,000 రూపాయలు ఈరోజు ట్రస్ట్ నుంచి అందించడం జరుగుతూ ఉన్నది. ఇదే కాకుండా తప్పకుండా ఈ ప్రాంతంలో మానవతావాదులు ఎవరైనా కూడా ముందుకొచ్చి దస్తగిరి అన్నని ఆదుకోవాలని, వారికి సహకరించాలని నేను హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను.